హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 118తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని 10 మందిలోకి వెళ్ళేలా ప్రోత్సహించండి యార్. ఇక కథలోకి వెళ్దాం. సిఐతో దేవ్ ఫోన్ మాట్లాడి పెడుతుండగానే భువి లోపలికి వచ్చి వెళ్దామా అని అడుగుతుంది. రేపు నీ షెడ్యూల్ ఏంటి దాత్రి అని అడుగుతాడు దేవ్. నాకేం షెడ్యూల్ ఉంటుంది అని అడుగుతుంది భువి. వర్క్ గురించి అడుగుతున్నాను మేడం. నువ్వు చేయవలసింది ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉందా రేపు? ఇంపార్టెంట్ వర్క్ అయితే ఏమీ లేదు. మీటింగ్స్ కూడా ఏమీ లేవు కదా. నన్ను మీరు అక్కడ ఇరికించడానికి మామూలుగానే వర్క్ ఉంది చేసుకోవడానికి. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు అడుగుతుంది భువి. ఏం లేదు, రేపు మధ్యాహ్నం నుంచి ఆ లేడీని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారంట టెస్ట్లు చేయించడానికి. మీ అమ్మమ్మ మనవరాలు ఊగుతున్నారుగా, ఆవిడ్ని కలవడానికి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే దారిలో వెళ్ళి కలిసి రండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి అలాంటివి నన్ను అడగొద్దు అని అంటాడు దేవ్. మాకు మాత్రం సరదానా ఏంటి? ప్రతిసారి ఆవిడని కలవడానికి మాకంత సరదా ఏమీ లేదు. కానీ ఒక్కసారైతే మీట్ అవ్వాలి. ఇప్పటి వరకు ఆవిడ ఏం మిస్ అయింది అన్నది ఆలోచన అయితే రాలేదు. అది ఆవిడికి తెలియాలి. తెలిస్తేనే ఆవిడలో బాధ స్టార్ట్ అవుతుంది. ఆ బాధ ఆవిడికి స్టార్ట్ అవ్వాలి. అందుకోసమే మేం మీట్ అవ్వాలి అనుకుంటుంది. ఏమో, మీరేం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు జాను వెళ్ళండి. కొత్త కారులో వెళ్ళాలని జాను కోరిక కదా, మీ ఇద్దరూ అది వేసుకొని వెళ్ళండి. మీ వెనక సెక్యూరిటీ మాత్రం ఉంటుంది. ఎక్కువసేపు కాకుండా తొందరగా తేల్చుకొని వచ్చేయండి. నాకైతే అసలు మీరు ఆవిడని మీట్ అవ్వడం కూడా ఇష్టం లేదు. మీ ఇష్టాన్ని కాదనలేక ఓకే చెప్పాను. ఈ ఒక్కసారే దేవ్, ఇంకెప్పుడు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయను అని దేవ్ బుగ్గ మీద కిస్ పెడుతూ అంటుంది. ఇన్ని రోజులైనా ముద్దెక్కడ పెట్టాలో మాత్రం తెలియదు నీకు దాత్రి. పద వెళ్దాం. మీ అమ్మమ్మ గారికి చెప్పాలిగా విషయం అని అంటాడు దేవ్. మాకు తెలుసులేండి, ఎప్పుడు ఎక్కడ ఏం పెట్టాలో అని ముద్దుగా మొహం పెట్టి అంటూ అమ్మమ్మకి విషయం చెప్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన మనసులో ఏదో చాలా ఆవేదన ఉంది. ఆవిడ ముందు వెళ్ళగక్కాలి, అప్పుడే అమ్మమ్మ ఫ్రీ అవుతారు అని అంటుంది భువి. సరే పద అని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటి దగ్గర కారు ఆపగానే ఫాస్ట్గా లోపలికి వెళ్ళి, అమ్మమ్మ, మీరెన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నది రేపు ఫలించబోతుంది. మీరు కలవాలనుకున్న వ్యక్తిని రేపు కలవబోతున్నాం మనం అని అంటుంది భువి. నిజమా? అయితే మనం కొత్త కారు వేసుకొని వెళ్దాం. అంతేకాదు అని లోపలికి వస్తున్న దేవుని చూసి, దేవునాన్న, నీ దగ్గర చాలా రకాల కళ్ళద్దాలు ఉన్నాయి కదా, అందులో నాకు ఒకటి సెట్ అయ్యేది ఉంటే ఇవ్వు అని అడుగుతారు జాను. అదెందుకు జాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు దేవ్. నాకు అర్థమైంది, నువ్వు అనుకున్నట్టే వెళ్దాం అమ్మమ్మ. అవన్నీ నేను నీకు అరేంజ్ చేస్తాను అని అంటుంది భువి. థ్యాంక్ యూ మనవరాలా. రేపు ఎన్నింటికి వెళ్ళాలి మనం? మధ్యాహ్నం అంట. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటారు జాను గారు. అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో గట్టిగానే ఆవిడ్ని ఉడికించాలి, ఏడిపించాలి అని డిసైడ్ అయ్యారు. నాకు కూడా ఆవిడ ఏడవడం కావాలి. చూద్దాం వీళ్ళు అనుకున్నది జరుగుతుందో లేదో అని అనుకుంటూ పైకి వెళ్ళిపోతాడు దేవ్. డిన్నర్ చేస్తున్న ధీరజ్తో, రేపు మనం కాటించి రావడానికి దేవాంశ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ధీరజ్ అని అంటారు మమత గారు. సరే అమ్మా, ముందు అందరికీ ఇచ్చేసి వాళ్ళ ఇంటికి సాయంత్రం వెళ్దాం. దేవాంశ్ ఆఫీస్ నుంచి వచ్చాక తన ఇంట్లో ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది. అతని భార్య కూడా ఆఫీస్కి వెళ్తుంది కదా, వాళ్ళిద్దరూ లేకుండా పగలు వెళ్ళి మనమేం చేస్తాం? అలాగే ధీరజ్, నేను కూడా అదే అనుకున్నానులే. అబ్బాయి ఉన్నప్పుడు వెళ్ళడమే కరెక్ట్. పిలవడం మన ధర్మం. వస్తారు రారు అన్నది ఇక వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి తగిలిన గాయం మామూలుది కాదు కదా అమ్మా. మనమేమీ అన్యాయం చేయకపోయినా ఆ ఉనికి అయితే ఉంది కదా. మనల్ని చూస్తే ఆ మనిషి గుర్తొస్తాడు వాళ్ళకి. అందుకే
వాళ్ళు మనకి దూరంగా ఉంటున్నారు. కొన్ని కొన్ని అంతే. తప్పు చేయకపోయినా దాని ఫలితం మనం అనుభవించాల్సిందే. అసలు ఆ ఆడదానికైనా బుద్ధి జ్ఞానం లేదంట్రా? పెళ్ళై కొడుకున్నా కూడా మీ నాన్నతో అలా వచ్చేయడానికి ఆడ జాతికే కలంకం తెచ్చింది ఆ మహాతల్లి అని అంటారు ధీరజ్ పిన్ని. ఆ మాటకి మమత గారు, ఆవిడికి ఆ బుద్ధుంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు. ఒకవేళ వచ్చినా నీకు బుద్ధి ఉండాలి కదా అక్క. ఇంట్లో నీ ఎదురుగా ఆవిడతో కాపురం చేస్తుంటే ఎలా ఓర్చుకొని చూస్తూ ఉన్నావు? అప్పుడే బయటికి గంటేక చూస్తూ కూర్చున్నావు. నువ్వు అలా మెతగ్గా ఉండబట్టే వాళ్ళ ఆటలు సాగాయి. కనీసం దేవ్ వాళ్ళ నాన్నగారిని కోర్టులో ప్రజెంట్ చేసినప్పుడన్నా నువ్వు వెళ్ళి తప్పు నా భర్తదే అని సాక్ష్యం చెప్పాల్సింది. కనీసం ఆ మనిషి ప్రాణం నిలబడేది కదా. ఆ అబ్బాయి అవన్నీ ఆలోచిస్తాడు కదా. నిజంగా అలాంటి సంఘటన జరిగినా తప్పుడు దారి ఎంచుకోకుండా సొసైటీలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిజంగా గ్రేట్ అబ్బాయి అంటుంది మౌనిక. నువ్వన్నది కరెక్ట్ పిన్ని. అమ్మ భయం ఆయనకి తప్పులు చేయడానికి ఎక్కువ ఆస్కారం అయ్యింది. అప్పుడే అమ్మ భయం వీడి ఏదో ఒక తెగింపు నిర్ణయం తీసుకొనుంటే వాళ్ళిద్దరూ ఎప్పుడో వీధిన పడేవాళ్ళు. కేవలం మా కోసం ఆలోచించి అమ్మ అన్నిటికీ తగ్గి ఉండిపోయింది అని అంటాడు ధీరజ్. మీ అమ్మ తెగించలేదనుకుంటున్నారా మీరందరూ? తనని తీసుకొని ఇంటికి వచ్చిన రోజే చాలా పెద్ద గొడవ చేసింది మీ అమ్మ. తనని ఇంటి నుంచి పంపించకపోతే పోలీస్ కేసు పెడతానని కూడా చెప్పింది. కానీ ఆ రోజు మీ నాన్న చేసిన పని వల్ల మీ అమ్మ నోరు మూతపడేలా చేసింది. అందుకే కదా కొడుకు అన్న మమకారం కూడా నాకెక్కడా లేకుండా పోయింది. వాడు చచ్చినా కూడా కనీసం నాకు కళ్ళమ్మటి నీరు రాదిప్పుడు. అంత చిరాకొచ్చింది వాడంటే నాకు అని అంటారు ధీరజ్ నాయనమ్మ. ఏం చెప్పి నోరు మోయించాడు నానమ్మ అని అడుగుతాడు ధీరజ్. ఇప్పుడు అవన్నీ ఎందుకులే ధీరజ్, అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇక మనుషులతో కూడా మనకు సంబంధం లేదు, వదిలేసే అని అంటారు మమత గారు. నువ్వుండమ్మా, ప్రతిదీ అలాగే మా దగ్గర దాచి పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. ఆ మనిషికి సిగ్గనేది లేదు. ఇవాళ నాకు ఫోన్ చేయించి దొంగ నాటకాలు ఆడబోయాడు. అలాంటి వ్యక్తి గురించి నాకు తెలియని విషయాలు కూడా తెలియాలి కదా. నువ్వు చెప్పు నానమ్మా అంటాడు ధీరజ్. వద్దత్తయ్య, మీరెందుకు ఇప్పుడు అసలు ఆ విషయాలన్నీ తీసుకొచ్చారు అని అంటారు మమత గారు. చెప్పనివ్వక్క, మీరు చెప్పండి అత్తయ్య. ఏమని అక్క నోరు మోయించాడు? ఇన్నాళ్ళు అక్క నరకం అనుభవించడానికి కారణమేంటి అని అడుగుతారు ధీరజ్ పిన్ని మౌనిక. అక్కడున్న మౌనిక పిల్లల్ని లోపలికి వెళ్ళమని చెప్పి, మీ అమ్మ ఆ ఉమతో సంబంధం పెట్టుకున్నప్పటి నుంచి మీ నాన్నతో గొడవ చేయడం స్టార్ట్ చేసింది. మీ తాతయ్య కూడా మీ నాన్నతో గొడవ పెట్టుకున్నారు. అయినా కూడా వాడేం బుద్ధి మార్చుకోలేదు. మీ అమ్మ రోజు గొడవ చేస్తూనే ఉండేది. మీ తాతయ్య చనిపోయి ఆ బాధలో మేమున్నప్పుడు మీ తాతయ్యకి నమ్మిన బంటైన మీ నాన్న వయసులో ఉన్న ఒకరు మన ఇంటికి వచ్చి అప్పటికే ఆస్తి మొత్తం మీ అమ్మ పేరు మీద రాయడంతో ఆఫీసు విషయంలో అవసరమైన సంతకాలు పెట్టించుకొని వెళ్ళేవాడు. ఒకరోజు అలాగే కంపెనీకి సంబంధించిన ఏవో ఫైల్స్ తీసుకొని సంతకాలు పెట్టించడానికి వచ్చాడు. మీ అమ్మ అప్పటికే మీ నాన్న చేసే పనులకి మనసులో కష్టం పెట్టుకొని తిండి తిప్పలో మానేసి ఏడుస్తూ కూర్చునేది. ఆ రోజు అతను వచ్చి సంతకాలు పెట్టమని అడుగుతాడు. పాపం అతను ఎప్పుడు హాలు దాటి ఎటువైపు వచ్చేవాడు కూడా కాదు. మీ అమ్మని పిలవడానికి రూంలోకి వెళ్ళాను నేను. లేచి వస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయింది మీ అమ్మ. అది కూడా కింద పడిపోయింది. వెంటనే గట్టిగా కేకలు వేశాను నేను. పని వాళ్లతో పాటు అతను కూడా గుమ్మం దాకా వచ్చాడు. కింద పడున్న మీ అమ్మని చూసి ఏం జరిగిందండి అని అడిగాడు. అప్పటికి పని వాళ్ళందరూ ఆడవాళ్లే ఉండేవాళ్ళు. బాబు, కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది, కొద్దిగా లేపుదాం రా బాబు, నా వల్ల కాదు అని నేనే పిలిచాను. అప్పటికి అతను సంశయిస్తూనే ఉన్నాడు. మీ నాన్న సంగతి కొద్దిగా తెలుసు అతనికి. ఇక నేనే బలవంతంగా పిలిచేసరికి అతను లేపి మంచం మీద పడుకోబెడతాడు మీ అమ్మని. మరి ఆ ఫోటోలు
మీ నాన్నే వచ్చి చూసి తీశాడో, ఇంట్లో పని వాళ్ళని ఎవరినన్నా వాడి మనిషిగా పెట్టుకున్నాడో తెలియదు కానీ, అతను మీ అమ్మని లేపుతున్నప్పుడు నేను పక్కకి మంచినీళ్లు తేవడానికి వెళ్ళాను. మీ అమ్మని లేపి మంచం మీద పడుకోబెట్టే ఫోటోలన్నీ తీశారు. ఆ ఉమని తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టిన రోజు మీ అమ్మ పెద్ద గొడవ చేసేసరికి దరిద్రుడు ఆ ఫోటోలు బయటికి తీసి, నువ్వు వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా, పోలీసులకి చెప్తావా? వెళ్ళి చెప్పు. ఈ ఫోటోలు మీడియాకి ఇచ్చి నువ్వు తప్పు చేస్తున్నావని నేను చెప్తాను అని అన్నాడు. ఒరేయ్, నువ్వలా చెప్పినా అవెప్పుడు ఫోటోలో నేను సాక్ష్యం చెప్పలేనా అని నేనంటే నువ్వెన్ని చెప్పినా అక్కడ చెల్లవులే. అది నిజం కాదని, అది పడిపోతే నువ్వు బతిమలాడి అబ్బాయితో దాన్ని పైన పడుకోబెట్టావని నాకు కూడా నిజం తెలుసు. కానీ జనాలకది అవసరం లేదు. ఈ ఫోటోలే నిజం అనుకుంటారు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి బయలుదేరితే ఆ ఫోటోలో ఉన్నవాడు చస్తాడు. ఏంటి ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు మమతని. మీ నాన్న అన్న మాటలకి అప్పటికే మీ అమ్మ చలనం లేకుండా అయిపోయింది. ఏం చేయలేక ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు మీ నాన్నని లాగి పెట్టి కొట్టాను నేను. మరీ ఇంతకు దిగజారిపోయావా అని నా మీదకి ఎదురు తిరిగాడు ఆ రోజు వాడు. తనెక్కడ ఎదురు తిరిగితే ఆ ఫోటోలు బయట పెడతాడని భయపడి ఉండిపోయింది. అతన్ని ఉద్యోగం నుంచి తప్పించాడు మీ నాన్న. అతన్ని కూడా బెదిరించాడు. అతను పాపం భయపడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పైగా అతన్ని బెదిరించి ఆవిడికి నాకు సంబంధం ఉందని చెప్పి వీడియో రికార్డ్ చేసి అప్పుడు వదిలాడు అతన్ని. అందుకే మీ అమ్మ మోగదానిగా మారిపోయింది అని ఆవిడ చెప్పగానే ధీరజ్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఛీ, అలాంటి వాడిని చంపిన పాపం లేదు అంటాడు. దేవ్ ఆ కేసులో వాడిని జైలుకు పంపించాక వాడి గదిలో మొత్తం వెతికితే ఆ ఫోటోలు దొరికాయి. వాటిని కాల్చి బూడిద చేసి వీడియో దొరకకపోయినా నష్టమేమీ లేదు, ఇంకిప్పుడు ఆయన బెదిరించినా బెదరను అని అప్పుడు వాడికి డైవర్స్ నోటీసులు పంపించింది అని చెబుతారు ధీరజ్ నానమ్మ. అప్పటికే మమత గారు తల వంచుకొని కన్నీరు కారుస్తుంటే ధీరజ్కి కోపంతో మొహం ఎరుపెక్కిపోతుంది. అసలు ఇన్ని రోజులు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు, వాడసలు బతికొండడానికే వీల్లేదు అని ధీరజ్ చేయి కడుక్కొని లేచి వెళ్ళబోతుంటే మమత గారు చేయి పట్టి ఆపేస్తారు. ఎందుకమ్మా ఇప్పుడు కూడా ఆపుతున్నావు అని ధీరజ్ అసహనంగా అడుగుతాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని చంపి హంతకుడిగా మారతావా? ఏమీ అవసరం లేదు. అతనికి శిక్ష పడుతుంది. అది దేవాంశ్ చేతిలో. మనందరికంటే ఎక్కువ నష్టపోయింది అతనే. అతను చూస్తూ కూర్చోడు. అయినా అతను ఒక్కసారే చావకూడదు. అది దేవాంశ్ చూస్తాడు. నాకు నమ్మకం ఉంది. చేతనైతే అప్పుడు దేవాంష్కి సాయం చేయి. ఇప్పుడు మాత్రం ఆవేశం తగ్గించుకో. ఇలా ఆవేశపడతావనే నేనే విషయం చెప్పంది అని అంటారు మమత గారు. అమ్మ చెప్పింది కరెక్ట్ ధీరజ్. పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి పనులన్నీ ఎందుకు? అన్ని పాపాలు చేసినవాడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు అని అంటారు మౌనిక. అక్కడ ఉండలేక గార్డెన్లోకి వెళ్ళిపోతాడు ధీరజ్. కనీసం ఒక్క దెబ్బైనా మోహన్ని కొట్టాలన్న కసి వచ్చేస్తుంది ధీరజ్లో. నందు వెళ్ళి తన అన్నని శాంతపరుస్తుంది. భువి దేవ్ కళ్ళద్దాలన్నిట్లో నుంచి మంచిదొకటి జాను గారికి సెలెక్ట్ చేస్తుంది. అసలు ఇవన్నీ ఎందుకు దాత్రి? కళ్ళద్దాలు పెట్టుకొని స్టైల్గా దిగాలనా? అలా అయితే ఒకటి కొందాంలే జానుకి అంటాడు దేవ్. ఇదంతా మీకు తెలియదులే దేవ్. ఆవిడ మనస్తత్వానికి తగ్గట్టుగా మేము వెళ్ళాలి. ఆవిడికి కరెక్ట్గా బుద్ధి చెప్పాలంటే నేను కొద్దిగా స్టేటస్ పాటించాలిలే. రేపు నేను ఉదయం కూడా ఆఫీస్కి రావడం లేదు, ముందే చెప్పేస్తున్నాను అని అంటుంది భువి. ఎందుకు? బ్యూటీ పార్లర్కి వెళ్ళేమన్నా మేకప్లు కూడా అవుతారా అని వెటకారంగా అడుగుతాడు దేవ్. అమ్మమ్మ నేను రెడీ చేసేస్తానులే, నాకే మేకప్లు అవసరం లేదు, నేను నాలాగే ఉంటాను. కాకపోతే మేము కొద్దిగా ప్లాన్ చేసుకోవాలే, ఎలా వెళ్ళాలన్నది చూసుకోవాలి.
ఇప్పటి వరకు రాని ఆలోచన ఆవిడలో రావాలి. దానికోసమే మా ప్రయత్నం అంటుంది భువి. రోగమని తెలిసినా ఆవిడలో ఇంత కూడా మార్పు రాలేదు. మీరు వెళ్ళి ఆవిడని ఏడిపించగలరా అసలు? కానీ ఒక్కటి చెప్తున్నాను, ఆవిడతో మాటలు పడొచ్చారంటే మాత్రం ఊరుకోను అని అంటాడు దేవ్. అంత సీన్ లేదులే. ఆవిడతో మాటలు పడడమా? ఆవిడ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియకముందే షాపింగ్ మాల్లోనే ఆవిడ నోరెత్తకుండా చేశా. ఇప్పుడు ఆవిడకి అసలు అవకాశం ఇస్తానా? నీ శ్రీమతిని తక్కువ అంచనా వేయకు మిస్టర్ దేవ్ అని దేవ్ ముక్కు లాగుతూ అంటుంది. సరే, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు పడుకో. చాలా టైం అయింది. ఏం చేయాలన్నది రేపు ఉదయం లేచి ఆలోచించుకుందరు గాని అని దేవ్ పడుకుంటాడు. ఆవిడ దగ్గరుండి మరి నిన్నొక ప్లే బాయ్గా చిత్రీకరించింది. ఆవిడ ఎలాంటిదైనా కావచ్చు, కానీ కన్న కొడుకుని అంత దారుణంగా బాధ పెట్టాలని చూసిందంటే కేవలం తనకి డబ్బుంటే చాలు. మోహన్ కోసమే కదా అంతా చేసింది. ఆవిడికి తను చేసింది తప్పు అని తెలియాలి. తను చేసింది తప్పు కాదన్నట్లుగా ముసుగు వేసుకొని కూర్చుంది. ఆ ముసుగు తొలగించి కుళ్ళి కుళ్ళి ఏడవాలి కదా అని అనుకుంటూ పడుకుంటుంది భువి. కథ కొనసాగుతుంది. మరి భువి వాళ్ళు అనుకున్నట్టు ఉమని ఏడిపించగలరా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.